డౌట్ లేదు. ఇట్స్ అమేజింగ్. అసలు లేట్ అయినా కుమ్మేశారు. జై బాలయ్య. ఇది సినిమా ఇది బాలయ్య బాబు ఇస్ బ్యాక్. బాలయ్య బాబు ఇస్ బ్యాక్ అన్నా. నా లైఫ్ లో అన్నా ఇలాంటి సినిమా ఎప్పుడు తెలియదు. ఓం నమ శివాయ. మా బాలయ్య బాబు ఇస్ బ్యాక్ ఇచ్చాడా. ఏందన్నా మెంటల్ థింగ్ ఇదండి ఆయన. బాలయ్య బాబు హర హర మహాదేవ. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. సినిమా సూపర్ ఉంది. అందరు చూడాల్సిందే. చూడకపోతే జై బాలయ్య. వెరీ గుడ్. జై బాలయ్య. సూపర్ హిట్. రేటింగ్ ఏం ఉండదు సినిమా. బాలయ్యకి ఏం రేటింగ్? హర మహాదేవ. జై బాలయ్య. బాలయ్య గారి యాక్టింగ్ గురించి ఇంకెందుకండి అడుగుతారు. మైకులు పగిలిపోతున్నాయి, థియేటర్లు అదిరిపోతున్నాయి. జై బాలయ్య. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి. తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా లేక తమనే కొట్టాడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ స్టోరీ, ఈ బ్యాక్గ్రౌండ్. జై జై హనుమాన్. జై బాలయ్య. ఇది సినిమా ఇది బాలయ్య బాబు ఇస్ బ్యాక్. బాలయ్య బాబు ఇస్ బ్యాక్ అన్నా. నా లైఫ్ లో అన్నా ఇలాంటి సినిమా ఎప్పుడు తెలియదు. ఓం నమ శివాయ. మా బాలయ్య బాబు ఇస్ బ్యాక్ ఇచ్చాడా. ఏందన్నా మెంటల్ థింగ్ ఇదండి ఆయన. బాలయ్య బాబు హర హర మహాదేవ. జై శివయ్య. జై శివయ్య. బాలయ్య మా శివయ్య. బాలయ్య మా శివయ్య అన్నా. సినిమా మాత్రం నా లైఫ్ లో బోయపాటి గారు ఇస్ బ్యాక్. అమ్మలో చూపియలే. బోయపాటి గారి భక్తుడు అయిపోయినా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. మెయిన్ గా మాత్రం మన సనాతన ధర్మం గురించి మన బాలయ్య బాబు గారు చెప్పారు. దేవుడు లేడు అంటారు. అరే నా కొడుకల్లారా, దేవుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. శివయ్య భక్తులు చాలా మంది ఉంటారు. ఎవరైనా కూడా దేవుడు లేడు ఇదేరా, దేవుడు ఉంటాడు. అవును, శివతాండం చాలా బాగుంది. బట్ మైండ్ బ్లాక్ అయిపోద్ది మూవీ. బాలయ్య, తమన్ భయ్యా ఈ గుడి కట్టిన తక్కువే. డౌటే లేదు. ఇట్స్ అమేజింగ్. అసలు డౌటే లేదు. సో బాలయ్య మాస్ అసలు కుమ్మేశారు అంతే. ఎంజాయ్ చేసేయండి. అఖండ 1 ఎంత ఉందో అఖండ 2 అంతే ఉందండి. ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. సార్ గురించి చెప్పేది ఉంది. అమేజింగ్ ఉంది. మన అసలు గూస్ బంప్స్ వస్తాయండి. చాలా బాగుంది. చాలా బాగా సాటిస్ఫై. లేట్ అయినా కుమ్మేశారు. బాగుంది. జై బాలయ్య. ఇంటర్వెల్ కాదు ఇంకా. సెకండ్ హాఫ్ అంతా సీట్ లో కూర్చోకుండా ఉన్నా. సూపర్ హిట్. దద్దరిల్లిపోయింది. బాలయ్య గురించి ఏం చెప్తారు ఒక ముక్కలో? బాలయ్య గురించి చెప్పడానికి ఏం లేదు, చూడడమే. జై బాలయ్య. జై బాలయ్య. yes చాలా సూపర్. రేటింగ్ ఏం ఉండదు సినిమా. బాలయ్యకి ఏం రేటింగ్? అరర మహాదేవ అరర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఈ సినిమా చూస్తే పోనకాలే. సినిమా సూపర్. 100కి 1000%. సూపర్. ఎవ్రీ సీన్ హైలైట్. మీరు చెప్పులు వేసుకొని చూడరు, చెప్పులు ఇప్ప దైవభక్తితో చూస్తారు మూవీ అంతా. అసలు వైబ్రేషన్స్ అండి మూవీ చూస్తే. అంటే అసలు అన్ని మూమెంట్స్, ఎవ్రీ సీన్ ఇది రియల్. నేను ఫస్ట్ వచ్చిన బాలకృష్ణ గారి మూవీకి. జై బాలయ్య. ఓం నమ శివాయ. అంటే యాక్చువల్గా నేను బాలకృష్ణ అంటే మాకు ఫ్యాన్స్ కాదు, బట్ మా ఫ్రెండ్స్ వస్తే అదే టికెట్ తీసుకున్నా అంటే నేను మిలిటరీ చేస్తా సరే అని చెప్పి మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను. వచ్చి చూసినందుకు నేను ఒక రోజు లీవ్ పెట్టుకున్నా దీనికోసం. కానీ నేను ఫుల్ హ్యాపీ. ఒక ఆర్మీ గురించి ఎట్లుండాలి, లేకపోతే దైవభక్తి ఎలా ఉండాలి, చాలా బాగా చెప్పారు. అసలు అదే హైలైట్ అసలు మూవీకి. ప్రతి ఒక్క హిందూ కాదు, అందరూ ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన సినిమా. అన్ని ధర్మాలతో యాక్చువల్గా అంత బాగా తీశారు సార్ మూవీ. జై బాలయ్య. బాలయ్య గారి యాక్టింగ్ గురించి ఇంకెందుకండి అడుగుతారు. మైకులు పగిలిపోతున్నాయి, థియేటర్లు అదిరిపోతున్నాయి. అంతకు మించి ఇంకేం కావాలి. బాలీవుడ్ లో ఎట్లా ఉండబోతుంది అఖండ 2 అనేది?
చాలా బాగుంటుందండి. ఇక్కడే చూసారు కదా, ఇక్కడ భూకంపం సృష్టించారు, అక్కడ ఆల్రెడీ సృష్టించి వచ్చేసారు. ముంబైకి వెళ్ళిపోయి ప్రమోషన్స్ అప్పుడే సృష్టించి వచ్చారు. సో ఆల్రెడీ వచ్చేసాయండి, తుడుచుకుంటున్నారు. మేబీ పడొచ్చు అండి, అంటే అవి కూడా హిట్ కావాలి, అవి హిట్ అవ్వద్దు, ఇదే బాగుండాలని ఎవరు ఏం చెప్పరు. మన సినిమా ప్రపంచం బాగుంటే అందరూ బాగుంటారండి, మీరు కూడా బాగుంటారు. బికాస్ మీరు పాజిటివ్గా ఇవ్వండి, వాళ్ళు బాగుంటారు, మీరు బాగుంటారు, మేము బాగుంటారు. చాలా బాగా చూపించారండి. ప్రతి ఒక్కరు హిందూయిజం గురించి, హైందవ ధర్మం గురించి చాలా బాగా చూపించారు. ఎలా అంటే మనం ఏదో ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి దీంట్లో ఏమి యాడ్ చేయలేదండి. అంటే ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తారు, చిన్న టెంపుల్కి వెళ్ళినా పెద్ద టెంపుల్కి వెళ్ళినా అక్కడ హనుమాన్ గురించి చూపించారు, శివుడు గురించి ఎలా చూపించారు. అక్కడ అంటే శివయ్య తనలోకి ఐక్యమై వాళ్ళ మదర్కి ఎలా అంత్యక్రియలు చేసేది అనేది కూడా చాలా బాగా చూపించారండి. 2 ఇంకా బాగుందండి, ఎక్సలెంట్ అండి. అది ఇంకా డిపెండ్స్ ఆన్ టైం అండి, అది దానికి మనం ఎక్కువగా ఏం చెప్పలేము. అదిగా హ్యాట్రిక్ అండి, దానికి తిరుగులేదు. అన్స్టాపబుల్ 5, 6, 7, 8, 9 till 10 కంటిన్యూస్ ఇన్ఫినిట్ మేబీ ఉండొచ్చు. అడగండి. థ్యాంక్ యూ. జై బాలయ్య. మా హరహర మహాదేవ్. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చరిత్ర తిరిగి రాస్తుంది. దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే నాలో ఉన్న రక్తం దద్దరిల్లిపోయింది, వేడెక్కిపోయింది. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్. బాలకృష్ణ గారు, మీ యాక్టింగ్కి, మీ డైలాగ్స్కి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ సినిమా ఒక్కొక్కరిని, అసలు ఇలాంటి సినిమా ఒక శివుడు అనేవాడు ఉగ్ర రూపం చూపించాడు. అసలు శివతాండవం, ఉగ్రతాండవం. ఓం నమ శివాయ అన్న తక్కువనే ఏంటి. అసలు ఏ దేశమైనా మన దేశాన్ని ఎదిరించే శక్తి ఏ దేశానికి లేదు. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అసలు బాలకృష్ణ ఒక డైలాగు, ప్రపంచ దేశాలలో దేని గురించి అయినా మతం చూపిస్తారు, ఈ దేశంలో ధర్మం సనాతన హైందవ ధర్మం. ఈ సినిమా మీరు చూశారనుకోండి, ఇక మీరు అసలు దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అసలు ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి డైలాగ్స్, ఏమి లొకేషన్స్. అసలు అబ్బా అబ్బా అబ్బా, ఏ దేశమైనా మన హిందూ దేశంలో ఉన్న దేవుళ్ళు ఏ దేశంలో లేరు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి. నేను మాటలు చెప్పలేను. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అసలు తమన్ గారేనా ఈ మ్యూజిక్ కొట్టింది? తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా లేక తమనే కొట్టాడా నాకు అర్థం కావట్లేదు. తమన్ గారు ఈ మ్యూజిక్ కొట్టడానికి ఒక దేవుడి రూపంలో, ఒక శివుడి రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా? అసలు ఈ స్టోరీ, ఈ బ్యాక్గ్రౌండ్. జై హనుమాన్, జై బాలయ్య. ఇది సినిమా అంటే ఇది బాలయ్య బాబు ఇస్ బ్యాక్, బాలయ్య బాబు ఇస్ బ్యాక్. అన్నా నా లైఫ్ లో అన్నా ఇలాంటి సినిమా ఎప్పుడు తెలియదు. ఓం నమ శివాయ, మా బాలయ్య బాబు ఇస్ బ్యాక్ ఇచ్చాడా. ఏందన్నా మెంటల్ థింగ్ ఇది ఆయన. బాలయ్య బాబు హర హర మహాదేవ. ఏం యాక్టింగ్ అన్నా. అసలు శివుణ్ణి నా లైఫ్ లో శివుని చూడండి, మా రియల్ శివుడు. జై శివయ్య, జై శివయ్య. బాలయ్య మా శివయ్య, బాలయ్య మా శివయ్య. అన్న సినిమా పోతాడా నా లైఫ్ లో. బోయే బాటి గారు ఇస్ బ్యాక్. అరే ఏం షాట్స్ అన్న, ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్. అరే అన్న ఒక్క సీన్ అన్న శివుడు రూపంలో వస్తాడన్న, ఒకేసారి ఒక గుద్దుతాడు. అసలు ఇలా లేపుతాడు, ఆ బ్లడ్ వస్తుంది. వామ్మో వాయో బాలయ్య ఎక్కడయ్యా. బాలయ్య కాదు శివయ్య. ఏ సినిమా పనికి రాదన్నా. అసలే ఆ తమ్మని మ్యూజిక్ అన్న, ఆ సినిమాకి తమ్మని మ్యూజిక్ అన్న. ఇటు బాలయ్య అటు తమ్మడు. వామ్మ దుమ్ములేపాడు. శివయ్య ఆగయ్యా, ఆగు మాట్లాడకు. ఓ హర మహాదేవ. అన్న బోయపాటి గారి కమ్ బ్యాక్ మూవీ అన్న. చాలా రోజుల తర్వాత నేను చాలా గ్రాఫిక్ ఇస్తున్నా. దీనంతా గ్రాఫిక్ ఇంటర్వెల్ బ్యానింగ్
10,000 పెట్టేసాడు ఒక్క ఇంటర్వెల్ బ్యాండ్కి. 2,000 కాదు 10,000 పెట్టేసాడు. ఏం గ్రాఫిక్స్ అన్నా, ఏం సినిమా అన్నా, నా లేకుండా ఎప్పుడు చూడలేడా. వామ్మో ఫ్యాన్స్ కి కమ్ బ్యాక్ మూవీ, 100% బ్లాక్ బస్టర్ మూవీ. బాలేబాబుని ఎలా చూడాలో ఏ సినిమాలో చూడలే అన్న, మామూలుగా చూపించలే. బోయపాటి గారి భక్తుడు అయిపోయినా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. మెయిన్ గా మాత్రం మన సనాతన ధర్మం గురించి మన బాలేబాబు గారు చెప్పారు. దేవుడు లేడు లేడు అంటారు. అరే నా కొడుకల్లారా, దేవుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. శివయ్య భక్తులు చాలా మంది ఉంటారుగా, ఎవరైనా కూడా దేవుడు లేడు ఇదేరా, దేవుడు ఉంటాడు అని చాలా బాగా చూపించారు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న, సూపర్. ఊచా కోత బాలేబాబు ఒకడో సభ్య ఫ్యాన్, గిరా ఫ్యాన్. ఎవరికి చెప్పాలో, అరే గిరా ఫ్యాన్ ట్రోల్ చేసిన పార్టీ కూడా. సినిమా అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోయింది అనుకుని, ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం నిజంగా చెప్తే 2,000 పెట్టుకున్నా తక్కువన్నా. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ ఎప్పుడు చూడలేదు. బాలయ్య సినిమాల్లో ఎన్ని ఇంటర్వెల్ ఉంటాయి, అన్ని ఇంటర్వెల్ కలిపి కొడితే ఎలా ఉంటుందో నిజంగా అంత బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా ఒక్క సీన్ కోసం మాట్లాడుకోవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ కోసం అనుకుంటే మెయిన్ సినిమా అంతా కూడా డైలాగ్ని హైలైట్ చేశారు మొత్తం. అంటే డైలాగులతో సినిమాని తీసుకెళ్దాం అనుకున్నారు. అక్కడక్కడ మాసి ఫైట్లతో చాలా ఇంప్రెస్ చేశారు. బట్ సినిమా ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చుతుందో తెలియదు కానీ అంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నది మాత్రం పక్కగా వర్కౌట్ అవుతుంది. ఎంజాయ్ చేస్తానంతే. బాలయ్యని చూసి అలాగా అంటే కొన్ని సీన్ చెప్తాను కదా, ఒక బాలయ్య బోయపాటి సినిమా అంటే 3 సినిమాలకు మించండి. ఇందులో ఫైట్లు కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ సీన్స్ కానీ అంటే కొంచెం ఓవర్గానే ఉన్నాయి. కాదు అది బాలయ్య చేశాడు కాబట్టి మనకు కొంచెం నవ్వు వస్తుంది, ఎంజాయ్ చేస్తాం, కేకలు వేస్తాం, ఎంజాయ్ చేస్తాం. సినిమాని బోర్ అయితే కొట్టలేదన్న. బాలీవుడ్లో అయితే అంత ఎక్కుతుందన్న నమ్మకం అయితే నాకు లేదన్న. తెలుగు వరకు అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు కానీ అంటే మనకు బాలయ్య ఎలా ఉంటాడో, బాలయ్య ఇలా కాంబినేషన్ ఎలా ఉంటుందని తెలుసు కాబట్టి. కానీ బాలీవుడ్ కన్నడ విషయానికి వస్తే అది ఎంతవరకు రీచ్ అవుతుందని తెలియదు. ఎందుకంటే ఓన్లీ డైలాగులతో సినిమాని తీసుకెళ్దాం అనుకున్నది ఇది ఒకటే. కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా ఆ ఒక్క ఇంటర్వెల్ సీన్ కోసం చాలా మంది ఆ సీన్ కోసం వస్తారండి సినిమా. రిపీట్ నాకైతే 600 ఒక ఇంటర్వెల్ సీన్కి వస్తాను. ఇంకా తమనన్న బ్యాక్గ్రౌండ్ నిజంగా అక్కడ ఎంత ఇచ్చాడు, దానికి డబుల్ ఇచ్చాడు. నిజంగా చెప్తాను సినిమాని మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. అది బాలయ్య సినిమా కాబట్టి తెలుగులో అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, మిగతా సినిమా వరకు తెలియదు అన్న. థియేటర్లో ఫ్యాన్స్కి కంప్లీట్ ఫ్యాన్స్ ఫిలిం. ఫస్ట్ ఫ్యాన్స్కి థియేటర్లో పూనకాలు తెప్పించే సినిమా. సెకండ్ థింగ్, ఇది ఓన్లీ బాలయ్య బాబు గారు మాత్రమే చేసే ఫిలిం. ఆయన్ని కాకుండా వేరే ఎవరిని ఈ క్యారెక్టర్లో ఊహించలేము, వేరే ఎవరు చేసినా నచ్చదు కూడా. అండ్ మూడోది, బోయపాటి, బాలయ్య, తమన్ ఈ కాంబినేషన్లో డెడ్లీ కాంబినేషన్ అంటాం కదా, అది ఇలాంటిది అనమాట. ఆయన డైరెక్షను, ఈయన యాక్షను, ఆయన మ్యూజిక్. సినిమా మొదలైన తర్వాత మామూలుగా అఖండ తాండవం అని పెట్టారు. బాలయ్య గారు తాండవం చూసా ఆన్ స్క్రీన్లో, ఆఫ్ స్క్రీన్లో తమనన్న తాండవం చూసా. అయ్యా బాబోయ్, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చెవులు సినిమా అయిపోయిన తర్వాత 2 చెవులు పుట్టుకుని చూసుకున్నా, రక్తం వచ్చిందా ఏంటి అని. ఏం రాలేదు, బట్ చెవులు బాగానే ఉన్నాయి. ఏది బాక్స్లా వేరే ఎక్కడన్నా పడి ఉంటే మన వాళ్ళు చాలా జాగ్రత్త, ఎందుకంటే అఖండకి జరిగిన దెబ్బకి చాలా జాగ్రత్త తీసుకునే ఉంటారు. అండ్ తమనన్న మామూలు బీజిఎం కాదు, వావ్. అసలు ప్రతి సీను ప్రతి యాక్షన్ సినిమాలో హైలైట్. ప్యాన్ ఇండియా ఏంటన్నా, సనాతన ధర్మం, హిందూతత్వం ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎన్నో సినిమాలు ఆదరించారు నార్త్ వరల్డ్, ఇది కూడా ఆదరించేస్తారు, డౌటే లేదు. ఇది హరిహర వీరమల్లు ఏంటి అంటే సెకండ్ హాఫ్ కొంచెం మనకి విఎఫ్ఎక్స్ అది కరెక్ట్గా లేకపోయింది తప్ప హరిహర వీరమల్లు చాలా మంచి సినిమా అన్న. ఎవరు చెప్పాడు నెగిటివ్ చెప్పమని? విఎఫ్ఎక్స్ కాకుండా స్టోరీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ గురించి కానీ ఒక్కళ్ళు నెగిటివ్ చెప్పిన వాళ్ళు చూపించండి నాకు. మంచి సినిమాలకి అది విఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి వాటిని చూసుకోవాలి. బట్ ఇందులో అలా ఏం లేదు, విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, బోయపాటి గారి డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అండ్ బాలయ్య బాబు గారు, వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబు గారు, హీ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద ఫిలిం. చైనా ఆర్మీకి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది సినిమా. వేరే చైనా కాదు, చైనా పాకిస్తాన్, మన ఇండియాని ఎవరైతే, మన సనాతన ధర్మాన్ని ఎవరు తక్కువ చేస్తారో, ఇండియాని ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాలయ్య వార్నింగ్ ఇది, మాస్ వార్నింగ్ ఇది. పార్ట్ 1 కంటే పార్ట్ 2నే బాగుంది. పార్ట్ 1లో ఇంకా అక్కడక్కడ మనకి కనిపిస్తాయి,
పార్ట్ 2లో ఆయన సోలం తిప్పిన ప్రతిసారి మనకు దిగిపోద్ది అనమాట. ఓడి అమ్మ మామూలుగా లేదు. జై బాలయ్య స్టార్ట్ టు ఎండ్ ఓన్లీ ఒకటే స్లోగన్, జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఫైట్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వల్ ఫైట్ కానీ కొన్ని ఫైట్లు ఉన్నాయి, సో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. కానీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం కొంచెం డల్ అనిపించింది నాకు. జెన్యున్గా చెప్పాలంటే స్టోరీ ఏం లేదు, హైలైట్ చేయాలి అని కేవలం ఒక కాన్సెప్ట్ తీసుకునే చేశారు అనిపించింది. కానీ సబ్జెక్ట్ లేదు. మెయిన్ ఏంటంటే పాకిస్తాన్లో చైనా ఎప్పుడు కలిసిందో తెలియలేదు. రాయలసీమ నుంచి అమ్మాయి నడుచుకుంటూ కొన్ని అంటే సీన్స్ ఎట్లా చేశారు, ఎందుకు బోయపాటి గారు ఎట్లా చేశారని అయితే నాకు అనిపించింది. నేనైతే మ్యాక్సిమం చెప్తున్నా డిసప్పాయింటే. దీనికి 2 స్టార్ కన్నా ఎక్కువ రాదు డెఫినెట్గా. అఖండ 1 అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ 2 ఎందుకు అంత ఇలా చేశారన్నది అయితే అర్థం కాలేదు. చాలా 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 మైనస్లు అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ షో కాబట్టి అందరూ పాజిటివ్ ఉంటుంది. రేపు అన్నది తెలుస్తుంది మీకు ఏ విషయం అనేది. సో నేనైతే ఎక్కువ చెప్పలేను. కానీ ఫైట్ సీన్స్ అయితే మాత్రం అండ్ ఎలివేషన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అయితే ఏఐ యూజ్ చేసినట్టున్నారు, చాలా హైలైట్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా లేవు అంత హైలైట్స్ విఎఫ్ఎక్స్ అయితే జరిగింది. సో సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. అంటే హైలైట్స్ బాగున్నాయి. బాలయ్య గారు ఫైట్స్ కానీ కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం ఆల్రెడీ చాలా యూట్యూబ్లో హల్చల్ అవుతున్న డైలాగ్స్. సో ఆ డైలాగ్స్ అన్ని కూడా చాలా కొత్తగా అనిపించింది. సో ఈ సినిమా బాలయ్య బాబు గారు అయితేనే సెట్ అవుతుంది తప్ప ఇది ఇంక వేరే ఎవరైనా చేసినా కూడా అసలు ఒక్కరోజు కూడా ఆడదు. ఇది బాలయ్య బాబు గారు కాబట్టి డెఫినెట్గా సినిమా అయితే హిట్ కొడుతుంది. నేనైతే అది చెప్పగలను. ఓకే, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. బాలయ్య బాబు గారు బాలకృష్ణ బోయపాటి గారి కాంబినేషన్లో ఎప్పుడు వచ్చినా కానీ హైలో ఉంటుంది అనమాట. అసలు ఆ ఫైట్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈసారి పాన్ ఇండియా రేంజ్లో కొట్టారు కూడా. సో నార్త్ పీపుల్కి ఇంకా ఎక్కిద్ది అనమాట. సో ఆ హిందూ ధర్మాల గురించి శివుడి గురించి చూపించిన విధానం అయితే మొత్తం దేశం గురించి ఒక మాటలో చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారు చెప్పినట్టే స్పీకర్లు పగిలిపోతాయి అనమాట. ఆ బాలకృష్ణ గారు వచ్చినప్పుడల్లా హై ఇచ్చే మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. సో స్టోరీ పరంగా చాలా బాగుంది అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. బాలకృష్ణ తాండవం అఖండ 2 తాండవం చూడడం జరిగింది. ఇప్పుడే మూవీ అయితే చాలా ఎక్స్టెంట్గా పీక్స్ లెవెల్లో మనకి తీసుకెళ్ళడం జరిగింది. సినిమా అయితే చాలా ఎక్స్టెంట్గా అనిపించింది. గూస్ బంప్స్ మొత్తం థియేటర్లో తాండడం జరిగినట్టు అనిపించింది, శివ తాండడం జరిగినట్టు అనిపించింది. మూవీ అయితే మనకి బోయపాటి గారు ఒక మెసేజ్ వారంటాడు. మనకి ఎప్పుడు ప్రతి లేజెండ్ కానీ సింహ కానీ మనకు అఖండ 1లో కానీ ప్రతిదీ మనకి మెసేజ్ వారంటీగా తీసుకొస్తారు సినిమాని. ఒక ఫ్యామిలీ డ్రామా. దీనిలో మాత్రం అఖండ 2లో మాత్రం మనకి శివతాండం బాగా చూపించారు. శివుడిని బాగా అంటే సనాతన ధర్మం గురించి బాగా రివీల్ చేశారు. బాగా ప్రతి పాయింట్ కూడా తీసుకెళ్ళడం బాగా రివీల్ జరగడం జరిగింది. మూవీ అయితే చాలా పీక్స్ లెవెల్స్. మీరు సెకండ్ హాఫ్ అయితే వచ్చకోత మొత్తం శివతాండమే మొత్తం చెప్పింది కరెక్ట్. నిజం, అది మనం పాటించాలని చెప్పిండు. అది బాగా చెప్పిండు. ఆయన కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఉంటుంది, దీంట్లో స్టోరీ లేదు. అది ఒక్కటే మిస్సింగ్. కానీ మిగతాది మొత్తం ర్యాంపు. అదేం గుర్తుంచుకోం మనం. బాలయ్య వచ్చినప్పుడు ఒడి అమ్మ బంటి అనిపిస్తుంది. సూపర్ ఉన్నది అన్న నిజంగా. ఫ్లాష్ మ్యాన్ లెక్క వస్తాడు, ఫ్లాష్ మ్యాన్కే పోతాడు బాలయ్య అయితే. తాండవం బ్రో లాస్ట్ శివుని తాండవం చేసినప్పుడు 15 నిమిషాలు అందరు భక్తితో అవును. శివతాండవం చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? రుద్రతాండవం డైలాగ్స్ చాలా బాగున్నాయి. డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. అది కూడా ఇంటర్వెల్ అదిరిపోయింది అసలు. సెకండ్ పార్ట్ ఇంకా సూపర్ అసలు. సినిమా ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్. శివయ్యని చూసావా? చూసా. ఎలా అనిపించింది శివుని చూసినప్పుడు? బాగుందా? నువ్వు బాలయ్య బాబు ఫ్యానా? ఒకసారి జై బాలయ్యను. జై బాలయ్య. ఇంకా ఎనర్జీ లేదా? చెప్పు. జై బాలయ్య. ఎనర్జీ. జై బాలయ్య. ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్. ఇంకే అంటే అఖండ ఫస్ట్ పార్ట్ చూసా. అది నచ్చిందా, ఇది నచ్చిందా? సెకండ్ పార్ట్ బాగుంది. నచ్చిందా? ఫస్ట్ ఫైట్స్ నచ్చాయా? ఏం నచ్చేసి? ఫైట్స్ నచ్చాయా? హైందవ ధర్మం గురించి చెప్పారు కదా, సనాతన ధర్మం గురించి నీకేమనిపించింది? అందరూ ఫాలో అవ్వాలనిపించింది. ఓకే, ఒక మంచి మెసేజ్ ఇంటికి తీసుకెళ్తున్నావు అయితే ఈ సినిమా? ఎస్. ఏం మెసేజ్ తీసుకెళ్తున్నావు? అందరూ లైక్ లాస్ అండ్ ఆల్ ఫాలో అవ్వాలి, ఫైట్ అవ్వాలి. బాలయ్య బాబు ఫ్యానా? యా. స్లోగన్ జై బాలయ్య. ప్రీమియర్ షో చూసి ఇప్పుడే బయటకు వచ్చామండి. ఎండ్ టు ఎండ్ సినిమా
మన హిందూ బాలకృష్ణ జై బాలయ్య. నా పేరు కూడా బాలకృష్ణ, హీరో బాలకృష్ణ. జై బాలయ్య. ఇప్పుడే చూసి వచ్చాము ఫ్యామిలీతో. మీరు చక్కగా వచ్చి ఫిల్మ్ మొత్తం చూడొచ్చు హ్యాపీగా. దేవుడు లేడు అనే కాన్సెప్ట్ నుంచి దేవుడు ఉన్నాడు అని క్రియేట్ చేసే సినిమా ఇది. మీకు అందరికీ సాటిస్ఫై అయితే ఎక్కడ బోర్ కొట్టదు, సీట్లోంచి లెగవరు. ఇక బోయపాటి డైరెక్షన్ అయితే మామూలుగా లేదు అస్సలు. సర్జికల్ స్ట్రైక్ శివుని తోటి చేపించాడు అంటే మన ఇండియా బార్డర్ను ఎవరన్నా టచ్ చేయగలరా? చాలా బాగుంది మూవీ. ధర్మం నచ్చిందండి, చాలా బాగుంది. జై బాలయ్య. అందరు చూడాల్సిందే. చూడకపోతే అసలు చూడకపోతే జై బాలయ్య. జై బాలయ్య సూపర్ హిట్. యాక్చువల్లీ చాలా బాగుంది. అంతా బాగుంది. ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. లైక్ ద BGM and all, it's all super. చాలా బాగుంది. రేటింగ్ 10 out of 10. తాండవం నచ్చిందా మీకు? యాక్చువల్లీ చాలా బాగుంది. బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? BGM గాని వెరీ గుడ్. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. బాలకృష్ణ మటుకు తాండవమే అక్కడ తాండవం ఆడిచ్చాడు సినిమాలో. మ్యూజిక్ స్కోర్ అయితే మామూలు కొట్లే తమనన్నా వేరే లెవెల్ అన్న. అక్కడట్టు చాలా చాలా బాగుంది. అందరు రండి. జై బాలయ్య. సూపర్ అండి. ఇంతవరకు బాలకృష్ణ యాక్షన్ డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు చేయలేరు, ఈయనకి మాత్రమే సాధ్యమైంది. అది ఒక బాలయ్యకి మాత్రమే సాధ్యమైన యాక్టింగ్ అండి. సినిమా డిఫరెంట్గా అంటే అన్ని యాంగిల్స్ ఉన్నాయంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే దేవుడి మీద అండి. దేవుడు ఉన్నాడా లేడా? సో దేవుడు ఉన్నాడా లేడా? హిందూ దేశాన్ని ఎవరైనా టచ్ చేయాలంటే 10 సార్లు ఆలోచించి హిందూ దేశాన్ని టచ్ చేయాలి. అది ఎలా అనేది ఈ సినిమా చాలా క్లియర్గా చూపించారండి. సో బాలయ్య యాక్షన్ మాత్రం అద్భుతము. అఖండ గెటప్లో అయితే అసలు బాలయ్యని కొట్టేవాడు ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఇంకొక రాబోరు బోయపాటిలాగా ఇంకా ఎవరు తీలేరు. జై బాలయ్య. బట్ మైండ్ బ్లాక్ అయిపోద్ది మూవీ. రియల్లీ బాలయ్య బాలయ్య తమన్ భయ్యా ఈ గుడి కట్టిన తక్కువే. థ్యాంక్ యూ. సినిమా చాలా సనాతన ధర్మానికి భారతదేశానికి కావాల్సిన సినిమా తీశారు. ఒక రకంగా మామూలు సినిమాలు లవ్ స్టోరీలు, గూండాయిజంలు, మాఫియాలు ఇలాంటివన్నీ చాలా చూస్తున్నాం. కానీ ఇదేంటంటే మన దేశాన్ని నిలబెట్టడానికి, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలండి. అలా అని చెప్పి ఊరికే దేవుడు మూఢభక్తి ఏమి చూపించలేదు ఇందులో. మూఢభక్తి ఎక్కడా లేదు ఇందులో. ఒకటే చెప్పాడు, నీకు శివుడు ఎందుకు కనిపించాడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కనిపించాడంటే మనం అంత భక్తిగా కొలవట్లేదు. ప్రహ్లాదుడు ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత ఆయనకి విష్ణుమూర్తి కనిపించాడు. మనం ఏమీ లేకుండా మొదటి స్టెప్లోనే మనకి దేవుడు కనిపించాలి, వాళ్ళకి కష్టం వచ్చింది అనుకుంటే అది జరగదు. మనకంత నమ్మకం ఉండాలి, అంత శ్రద్ధ ఉండాలి. దేవుడు వస్తాడనే నమ్మకం ఉంటేనే దేవుడు కనిపిస్తాడు. దేవుడు లేకుండా సృష్టి లేదండి. ఈరోజు మనం తిండి తింటామంటే మీరు వరిగింజలు మీరు తయారు చేశారా? ఈ ప్రాణం మీద మీరు నిలబెట్టగలరా? కరోనా టైంలో ఆక్సిజన్ లేక జనాలు చచ్చిపోయారు. ఆక్సిజన్ మీరు క్రియేట్ చేస్తున్నారా? ఇవన్నీ ఎవరిస్తున్నారంటే సృష్టి, విశ్వం, దేవుడు ఒక పవర్, సూపర్ న్యాచురల్ పవర్. అది మీరు ఏ పేరైనా పెట్టుకోండి, శివుడు అనండి, విష్ణు అనండి, జీసస్ అనండి, ఎవరైనా అనండి, ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉందని చెప్పి చాలా బాగా చూపించారు. ముఖ్యంగా చాలా సీన్స్ చాలా బాగా ఉన్నాయండి. వ్యాక్సిన్ కనిపెట్టడం, ఒక రకమైన వైరస్కి ఆ సీను, అక్కడ మిలిటరీ ఆఫీసర్ ఆ వ్యాక్సిన్ని తన మీదే ప్రయోగించుకుని దానికి యాంటీడోట్ తయారు చేయడం కోసం తన మీద హ్యూమన్ ట్రయల్స్ చేయాలంటే తన మీదే ప్రయోగించుకుని దేశం కోసం త్యాగం చేయడం చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అండి, చాలా బాగా చేశాడు. వింటుంటే చక్కటి అంటే సౌండ్ కొంచెం ఎక్కువే ఉంటుంది ఆ సినిమాకి, దాన్ని బట్టి బ్యాక్ డ్రాప్ని బట్టి మ్యూజిక్ ఉండాలి కదా, ఆ రకంగా చాలా బాగుంది. అలా అని ఓవర్గా అనిపించలేదు, చాలా చక్కటి మ్యూజిక్. ఆ సీన్లకి, బాలయ్య నడకకి, ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా మ్యూజిక్ చాలా ఉండాలి. సీన్స్ని ఇంకా హైలైట్ చేస్తుంది. నిజంగా శివతాండవం కానీ అలాంటివన్నీ చాలా బాగున్నాయండి. చాలా బాగుంది సినిమా. అందరూ చూడాలి, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, పడుచు వాళ్ళు అందరూ కలిసి చూడదగ్గ సినిమా. చాలా చక్కటి సినిమా వచ్చింది. కరెక్టే చూపించారండి, చాలా బాగా చూపించారు. హైందవ ధర్మం గురించి అందరూ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ మన ధర్మాలు మర్చిపోతున్నాం. చిన్న కష్టం వస్తే దేవుడు లేదో హై మూసే తలపేసే దేవుడు పూజ చేయకనే దిగజారిపోతున్నాం మనం. అలా లేకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడిని నమ్ముకోవాలి అని చెప్పి నమ్మకం ఉండాలి. ఉంటేనే మీకు దేవుడు కనిపిస్తాడు, ఉంటేనే దేవుడు కనిపించడం సెన్స్ రక్షిస్తాడు. మన దేవుడు దైవం మనిషి రూపేణ అంటాడు. దేవుడు డైరెక్ట్గా శివుడు దర్శనం త్రిశూలం పుచ్చుకు రాడు, ఏదో మనిషి రూపంలోనే వచ్చి మనం రక్షిస్తాడు.
మన కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో రూపంలో వచ్చి రక్షిస్తాడు. అదే మనకున్న భక్తికి దేవుడు డైరెక్ట్గా వచ్చేసి శివుడు మెడలో పాములతోటి రాడండి అని చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చూపించారు. తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూడదగ్గ సినిమా.